ఒక స్వామీజీ ఉండే. నిఖిలేశ్వరానందగిరి స్వామి. గిరి సాంప్రదాయం వాళ్ళది. ఆయనకు తీవ్రమైన వైరాగ్యం వచ్చింది. గురువులున్నారు పెద్దలు. ఈయనకి వైరాగ్యం ఉంటే సమాజంలో ఏమైపోతాడో, ఎక్కడైపోతాడని జెప్పేసి వాళ్ళకేం జేశారు, ఆశ్రమ శక్తిపాతానికి ఒక నియమం ఉంటది. ఇప్పుడు మనది నవాక్షర మంత్రం ఉందనుకోండి. ఆశ్రమం మూల నామం మన ఆశ్రమానికి మూల మంత్రం అది. ఈ నవాక్షర మంత్రాన్ని అక్షర లక్ష జేసి శక్తిపాతం జేస్తారు. అక్షర లక్ష. ఆ! అది గూడా ఇప్పుడు ఇది పీఠం. తూర్పు ముఖంగా ఉన్నది మన పీఠం. ఈ పీఠమునకు ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తూ ఉంటే తొలుత ఏ నది వచ్చునో ఆ నది జలము తెచ్చి, దాంట్లో ఇది ఈ జలము తెచ్చిన తిథి ఈ పక్షం అమావాస్య. అమావాస్యలో జలగ్రహణం చేసిన తర్వాత శుక్లపక్షంలో దర్భ సేకరణ జేయాలి. సహజంగా ములిసినతోని దర్భలు తేవాలి. ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి పద్ధతులు. అలా తెచ్చి ఆశ్రమ మూల మంత్రము చేత అక్షర లక్ష జపము చేత ప్రతిష్ఠ చేస్తారు.